హైదరాబాద్లోనే పెద్ద అంబర్పేట ప్రాంతంలో ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలి వెళ్తున్నటువంటి గంజాయి వాహనాన్ని స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం తుల శ్రీనివాసరావు బృందం పట్టుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కురేషి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి గంజాయితో పాటు 8 మంది నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని పెద్ద అంబర్పేట్ ప్రాంతంలో ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలి వెళ్తున్నటువంటి గంజాయి వాహనాన్ని స్టేట్ టాస్క్ ఫోర్స్ బి టీం తుల శ్రీనివాసరావు బృందం పట్టుకున్నారని ఆయన వెల్లడించారు. గంజాయిని పట్టుకున్నటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు. నిందితుల నుండి 170 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ఒరిస్సా కోరాపూర్ జిల్లా అనే గ్రామానికి చెందినటువంటి ఇస్మాయిల్ తుర్కీ అనే వ్యక్తి ఫోక్లైన్ ఆపరేటర్గా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ప్రాంతంలో ఒక విద్యుత్ సరఫరా సంస్థలో పనిచేస్తూ ఉన్నటువంటి ఈ ఆపరేటర్ ఒరిస్సాకు సంతోష్ అనే వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకొని గంజాయి అమ్మకాలకు పాల్పడుతూ ఉన్నాడని వివరించారు. పలుమార్లు గంజాయి అక్రమ రవాణా చేస్తూ మధ్యప్రదేశ్లోని మాండ్లా అనే ప్రాంతంలో పట్టుబడి 11 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడని, అనంతరం కొంతమంది మిత్రులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి గంజాయి సరఫరాకు తెరలేపాడన్నారు. పలుమార్లు గంజాయిని సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడించాడని, శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేయడం కోసం ఒక వ్యాన్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలను ఎవరికి అనుమానం రాకుండా గంజాయి ప్యాకెట్లను అందులో పెట్టి తరలిస్తున్న సమయంలో ఎస్టీఎఫ్ టీం లీడర్ డీఎస్పీ తుల శ్రీనివాసరావు ఆయన బృందంతో కలిసి వ్యాను పెద్ద అంబర్పేట్ ప్రాంతంలో పట్టుకున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్, ఎస్టీఎఫ్ సిఐలు వెంకటేశ్వర్లు, నాగరాజు, ఎస్ఐ శివకృష్ణ, కానిస్టేబుల్స్ వేణు శివప్రసాద్, మౌలా అలీ, భరత్ చంద్ర, దినేష్, కార్తిక్, లోకేష్లు ఉన్నారు. నిందితులు దీంట్లో పట్టుబడడం జరిగింది. 8 మంది నిందితులు అండి. 8 మంది కూడా ఒకటేసారి పట్టుబడడం జరిగింది. 2 వెహికల్స్. మహారాష్ట్రలో లోకల్గా సేల్స్ చేస్తారు పుణే ప్రాంతంలో. వీళ్ళు కూడా పుణే ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. దాదాపుగా ఒకటే ఊరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే. తర్వాత చాలామంది చిన్న చిన్న మొత్తాలుగా దీన్ని చేసి వాళ్ళు లోకల్గా విక్రయం చేస్తారు. ఇది యాక్చువల్లీ ఇది మన తెలంగాణలో అమ్మకాయం కాదు. తర్వాత తెలంగాణలో కూడా ఇది ఆరిజిన్ కాలేదు. దీని యొక్క సప్లై అంతా కూడా మహారాష్ట్ర కోసం ఉంది. సోర్స్ ఈజ్ ఇన్ ఒరిస్సా.
హవెవర్ ఈ యొక్క సీరియస్నెస్ని బట్టి మేము ఒకరిద్దరి మీద పీడీ యాక్ట్ కోసం కూడా ప్రపోజల్స్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ అదే ప్రొక్లేన్ ఆపరేటర్గా ఒరిస్సాకి వెళ్ళి అక్కడ ఈ యాక్టివిటీస్లో పాల్పంచుకుంటున్నాడు. తర్వాత దీంతో మంచి మెసేజ్ ఇచ్చినట్టయింది. తెలంగాణలో ఈవెన్ రోడ్డు మార్గం ద్వారా పోతున్నా కానీ ఇక్కడ క్రైమ్కు పూర్తిగా ఇదే నేల మీద క్రైమ్ జరగకపోయినా కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఆల్సో క్రైమ్ కాబట్టి మనం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం. కాబట్టి తెలంగాణలో డ్రగ్ అమ్మకాలే కాకుండా